ముఖ్యమంత్రి పెడతాడు ఎవరు చూసేది ఆల్రెడీ ఊకేనా చెప్తున్నాడు ఆమె మద్దతు చేస్తాడు ఎవరు చేయడానికి ఎందుకంటే సోనియా గాంధీకే తోక చేసినోడు ఎవడన్నా అడగడా साहब आप थर्ड पार्टी कई का पार्टी रे तू सोनिया गांधी को धोखा दिया तेरे कैसा संभालना వీడు ఎవరిని ఎప్పుడు ఉన్నాడు కొన్ని రోజులు ఎన్టీ రామారావు ఎంబడి సంఘాలు ఉన్నాడు మా ఎంబడి వచ్చిండు సోనియా గాంధీ నమ్మింది అమ్మా ఏ దినమైతే తెలంగాణ ఇస్తావో నీ కాళ్ళు కడిగింది ఎత్తిదాన్ని ఆ పిచ్చి తల్లి నమ్మింది ఇక ఇప్పుడు చూస్తున్నాడు మాకే చేస్తుండు కాపల కుక్క అన్నాడు ఏం మాట్లాడతారండి నేను చెప్పినా కొన్ని అన్నారు ఆయన బాబు నీకు దండం పెడతా ఎందుకంటే మేము ఎంతసేపో గంట సేపు బతుకున్నా హనుమంతరావు గారు మాట్లాడారు నీ అమ్మ ఇదెక్కడ పంచాయతీరావు మేము కూడా వస్తున్నాం పవర్లా ధర్మంగా చెప్తున్నాం వస్తున్నాం ఎందుకంటే 87, 89లో రాజీవ్ గాంధీ ఇచ్చిన ఇందిరా విజయరత్నం మీద ఊరు తిరిగినప్పుడు ఇట్లనే స్పందన ఉన్నది ఎక్కడ పోయినా జనం వస్తున్నా బాబు నేను అడిగిన ఎందుకు ఏం చెప్తా బిడ్డ వీడు అన్ని అబద్ధాలు చెప్పిండు నా మనమనికి ఉద్యోగం అన్నాడు ఆడిప్పుడు 27 ఏళ్ళకి వచ్చిండు ఇంకా 2 అయితే పెళ్లి చేయాలి ఏడికెళ్ళి నీ గానికి అయ్యాలి అయ్యా అప్పుడు ఏదో మోటార్కి వేస్తే నా మనమనికి వస్తుంది అన్నాడు మోటార్ పోయింది 4 ఏళ్ళు అయింది ఈసారి బిడ్డ మేము మీ కాంగ్రెస్కి వేస్తా ఇది మా గొప్పతనం కాదు ఇక మాట్లాడాడు బస్ యాత్ర పోతే జనమే వస్తలేరు చెట్ల కింద కూర్చున్నావు మనం ఎందుకు వెళ్తున్నావురా 7 కోట్లు పెట్టి ఈయన ఎందుకు వెళ్తుండే నిజంగానే 106 సీట్లు అన్నాడు అన్నాక నువ్వు సర్వే చేయించుకుని ఒక సర్వే కాదు 3 సర్వేలు చేయించుకుని 106 వచ్చినాక మళ్ళీ తిరుగుతుండంటే అసలు 106 జీరో తీసేస్తే ఎంత ఉంటుంది మీరు చెప్పండి అడిగి ఇట్లా గుంజేస్తే ఎంత ఉంటుంది 16 సీట్లు వస్తాయి చూడండి అందుకు బస్ వేసుకొని పోయి మా పద్మావతి మా పిసిసి అధ్యక్షులు గారి కోదాడు నియోజకవర్గం నుంచి వెళ్తాడట ఎందుకురా బాబు కోదాడు ఒక ఆడపడుచు దొరికింది హైదరాబాద్ ఆమె దగ్గరికి వెళ్ళి తిరుగుతా అంటే వీనికి ఎంత భయం చుట్టుకుందో చూడు మీరు చూడండి ఈసారి మాత్రం తప్పనిసరిగా ఎదురు దెబ్బ తగులుతుంది ఆయనట ప్రెస్ కాన్ఫరెన్స్ 1.5 hours పెడతాడు తెల్లారి ప్రగతి భవన్లో మంది ఎట్టు వస్తారా నిన్నటిదానికి ఒక రైతులు రానియాలే ఇంటికాడికి ఒక నిరుద్యోగం ఎప్పుడు ఖాళీ ఉంటుంది తెల్లారి పేపర్ చూస్తే నేను పరిశానే మరి ఇది ఎక్కడ మందిరా భయ్ నిన్న చెప్పిండి ఇట్లా మంది అదంతా వాడు మొదలే చెప్పి పెట్టుకుంటాడు ఏది ఫామ్ హౌస్ లా రాత్రంతా మందు కొట్టాక ఇంటికి ఆలోచన వస్తుంది ఇక పొద్దున చెప్పేస్తాడు ఆయన గడ్డమంట నీకు మా గడ్డం పెంచుకుంటాం ఏమో నువ్వు ఓడవరా భయ్ చెప్పేందుకు నువ్వు తాగుతావు మేము అడిగినామా ఏమా పబ్లిక్ అయితే మీ ప్రెస్ వల్ల కూడా మీకు తక్కువ చేస్తున్నా మీరు ఏంటంటే అందరు తాగుతారా ఎప్పుడు తాగడు పోలీసు కూడా అరెస్ట్ చేస్తారు మళ్ళా తల్లిదండ్రులన్నీ ఈనాడు వాళ్ళని కూడా కోటింగ్ చేస్తున్నాడు ఏమిటి నీ దౌర్జన్యం ఇది బంగారు తెలంగాణ చేసినాక నువ్వు ఇప్పుడు బంగారు తెలంగాణ అయినాదే 3 ఎకరాల భూమి లేక ఫీజు రేపులర్ లేకపోయా ఇంటికో ఉద్యోగం లేకపోయా అదేవిధంగా ఈనాడు 3 ఎకరాల భూమి లేదా 2 బెడ్రూమ్ లేదా ఇవన్నీ ఏ పీకినవని ఆడపోయి పీకుతావురా అవలాదాలని అనిపిస్తున్నావు దీని గురించి నీకు ఓటేసినావు మీకే మాటలు వస్తాయి రా భయ్ మాకు కూడా వస్తాయి కానీ కొంతమంది నేషనల్ పార్టీ ఇన్నావే కనుక దేశ స్వాతంత్ర్యం గురించి మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ అబ్దుల్ కలాం ఆజాద్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు దేశానికి త్యాగం చేసి జైలుకు వెళ్ళి వచ్చిండ్రు ఈ తెలంగాణ కూడా నిధికే రాలేదు చెన్నారెడ్డి మల్లికార్జున్ గౌడ్ మేమందరూ జైలుకు పోయినావురా నువ్వేడున్నావురా అప్పుడు మాటికి నేను తెచ్చిన నువ్వు ఈ అమ్మ ఇట్లా అంతా కింద పడిపోతావు నీ అమ్మ మాటికి డైలాగులు కొడతాడు మైక్ ఎవడన్నా ఇంతకుముందు మాట్లాడుతుంటే సపోర్ట్ కొట్టేది ఇప్పుడు ఏమన్నా ఓడి సీటు కొడుతున్నావు రా ఏమనుకుంటున్నావు నీ అమ్మ ఇది భయపెట్టిస్తున్నాడు ఏ పోలీసు వాళ్ళు చూసుకోమంటాడు ఎందుకంటే డిమారలైజ్ అయిపోయింది జర తగ్గిందా లేదు అరే నిజం చెప్పాలి ఈడ కూడా మీ మేనేజ్మెంట్ చూస్తున్నాడు ఈడనైతే చెప్పుని డెస్క్ మీద వాడు ఏం కొడతాడో కొట్టది కానీ మీరైతే సరిగ్గా రాయండి ఓ టీవీ వాళ్ళు మంచిగా చూపించారు మాదంతా లేకపోతే
మళ్ళీ అనుకుంటారు ఈ టీవీ వాళ్ళు ఏం రాబోయే అని ప్రజలలో మీ మీద కూడా రియాక్షన్ వస్తుంది. ఏం రాబోయే ఎంతసేపటికి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ బొమ్మలు పేపర్ దియంగానే ఆడే ముందు కనిపిస్తుంది. అమ్మ దరిద్రం ఏ దినమాన్ మొక్కలు చూస్తే పొద్దుమిక దానిక తినేది కూడా బంద్ అవుతుంది. ఎందుకంటే దరిద్ర మొక్కలు చూస్తే అట్లనే అవుతుంది. ఏదానికి జాక్పాటు తగిలింది కానీ మా ప్రజలందరికీ అన్యాయం చేసిండు. మీరందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా మా అధ్యక్షులు వారు చెప్పినట్టు అబద్ధాలు చెప్పి వచ్చిండు. ఈ అబద్ధాలకు సరి అయిన నిర్ణయం ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు కాంగ్రెస్ బడుగు బలైన వర్గాల వారు ముఖ్యంగా నీవు కుటుంబ సర్వే చేయించిండండి. అందులో 3,68,00,000 ఉంటే 1,88,00,000 మేము ఉన్నాం బీసీలో. కనుక మా పిసిసి అధ్యక్షులు గాని రామచంద్ర కుంటియా గాని బడుగు బలైన వర్గాలకు సరి అయిన స్థానం ఇవ్వాలి. ఎందుకంటే ఎస్సీలకు రిజర్వేషన్ ఉండే ఉంటుంది, బీసీలకు కూడా అన్ని స్థానాలు బరాబర్గా ఇచ్చిండ్రు వస్తే అందరం కలుస్తేనే మేజర్ 54% పాపులేషన్ ను మీరు పరిగణలో తీసుకొని వచ్చే ఎన్నికల్లో బలైన వర్గాలకు సరి అయిన ప్రాతినిధ్యం ఇస్తే తప్పనిసరిగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కూడా వారు ఏది గుజరాత్ లో బీసీల నాయకత్వం వహించిండు. అదేవిధంగా ఇక్కడ కూడా బీసీ బడుగు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ కూడా ఇస్తారు. 12% రాదని చెప్పేసి అది మొదలే తెలుసు మాకు. मैं मुसलमान भाई से बोला ये 12% झूठ बोल रहा, गिरजनों को झूठ बोल रहा. आज बाहर आ गए ना, मुसलमान को धोखा दिया. बैठे वाले सब टीआरएस वाले बैठे, मगर वहां पर हमारे असदुद्दीन दिखा क्या ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.